అందరము కలిసి ఈరోజు 7 కల్వరి శిలువ ధ్యానాల గురించి, శిలువలో పలికిన మాటల గురించి ధ్యానిస్తున్నప్పుడు మనము ఒక్కొక్క మాటకు ఒక్కొక్క స్పందనగా సిద్ధపడడానికి ప్రయత్నిస్తాం. మొదటిగా లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో అందరం కలిసి చదువుతాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం అందరం కలిసి చదువుకుందామా? లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. వర్స్ 34. యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారైన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. సుమారు యేసుప్రభువారి యొక్క అన్యాయపు తీర్పు ఉదయకాలము 6 గంటలకు స్టార్ట్ అయితే, యేసుప్రభువారి యొక్క కల్వరి శిలువలో మొదటి మాట 9 గంటల సమయంలో గుడ్ ఫ్రైడే దినమందు ప్రభువారు పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ఈ మొదటి మాటను కొద్దిగా లోతుగా ధ్యానించడానికి ప్రయత్నిస్తాం. ఎందుకు ఈ మాట విలువైంది అంటే, ఏదో సుఖంగా ఉండి ఉపన్యాసం ఇచ్చిన సమయం కాదది, లేదా అన్నీ సుముఖంగా ఉండి ప్రజలందరూ హర్షధ్వానాల మధ్యలో ప్రకటించిన ప్రకటనలో లేదా స్పీచో కాదది. యేసుప్రభువారు నరక యాతన అనుభవిస్తూ ఆఖరి గడియల్లో క్రైస్తవ చరిత్రే కాదు ప్రపంచ చరిత్ర మార్చబడాలని ఎంతో భారభరితమైన పరిస్థితుల్లో పెళ్ళుబికిన మాటలవి. అందుకొరకు ప్రభు అంటున్న మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఆలోచించండి, ఈ మొదటి మాటలో మొదటి పదాన్ని మాత్రమే ధ్యానించడానికి ప్రయత్నిస్తాం. తండ్రి. ఒకసారి క్రీస్తు ప్రభువారి యొక్క సంబోధన, క్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థన కేక, క్రీస్తు ప్రభువారి యొక్క భారము, యేసు ప్రభువారు ఆ యాతనను అనుభవించుతున్న సందర్భములో తట్టుకోవడానికి సిద్ధపరిచిన అతి ప్రధానమైన మాట ఏది అంటే తండ్రి. యేసు ప్రభువారి యొక్క యాత్ర, తన జీవితం యొక్క ఉద్దేశము, ఆయన యొక్క పరిచర్య పుట్టినప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు వరకు, చివరికి 12 సంవత్సరాల వయసులో కూడా దేవాలయంకి వచ్చి తన తల్లిదండ్రులు మర్చిపోయి వెళ్ళిపోయినప్పుడు తిరిగి వెనుకలకు వచ్చి చూసేసరికి ధర్మశాస్త్ర పండితులతో యేసు ప్రభువారు చర్చిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో వాళ్ళు వచ్చన్నారు, ఏంటయ్యా ఏంటి మమ్మల్ని విడిచిపెట్టేసావు అనేసరికి అప్పుడు యేసు ప్రభువారు అంటున్న మాట బహుశా మనందరికీ పరిచయం. ఏమన్నానండి, నేను నా తండ్రి పనిలో ఉండాలని మీకు తెలీదా? షుడ్ ఐ నాట్ బీ ఇన్ మై ఫాదర్స్ బిజినెస్? 12 సంవత్సరాల వయసులో కూడా ప్రభు గుర్తు గమనిక దేని మీద ఉందండి? తండ్రి పని. ఆలోచించండి, కల్వరి శిలువలో యేసు ప్రభువారు అప్పగించబడుతున్న సందర్భంలో ప్రజలు అవమానిస్తున్నారు, వాస్తవంగా కొరడాలతో దున్నుతున్నారు, యేసు ప్రభువారికి వస్త్రహీనుడిగా మార్చేశారు, అతి భయంకరమైన అన్యాయపు తీర్పుకు అప్పగించారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభువారు తన తండ్రితో ఉన్న బంధము కానీ, తన తండ్రితో ఉన్న సహవాసము కానీ, తన తండ్రి పక్షమున తండ్రి వైపు తనకున్న అభిప్రాయము కానీ, ఏ పరిస్థితులు కూడా దాని మీద దాడి చేయడానికి యేసు ప్రభువారు అనుమతించడం లేదు. ఒక మాటలో చెప్పాలి అంటే, నో సిచ్యువేషన్ కుడ్ డిస్టర్బ్ ద ఫెలోషిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. వాస్తవంగా మనలో చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే, ఆపదలో ఆదుకోలేని నా తండ్రి, అట్లాంటి తండ్రిని నేను ఎందుకు పిలుచుకోవాలి అని చాలాసార్లు క్రైస్తవ ప్రపంచంలో కొంతమంది బాధగుండా వెళ్తున్నప్పుడు ఈ మాట మనం తెలియకుండానే కొన్నిసార్లు మాట్లాడుతుంటాం. కొన్నిసార్లు అంటాం, ఐ కాంట్ టాక్ టు గాడ్, ఐ కాంట్ ప్రే, ఇంకా నాకు ప్రార్థించడానికి నా మనసు రావట్లేదండి. ఎందుకంటారా? ప్రజలు అన్యాయంగా నా మీద నిందేశారు, ప్రజలు లేనిపోని మాటలు నా మీద వేశారు, నన్ను చాలా ఒక నేరస్తుల్లాగా చూస్తూ ఉన్నారు, చెయ్యని నేరానికి నన్ను బలి పశువు చేశారు. ఇలాంటి ప్రజలందరూ ఇంత ఘోరంగా అన్యాయంగా నా వైపు చూస్తూ ఉంటే, నా దేవుడు నా తండ్రి చేతగాని వాడిలా ఉండిపోయాడు, ఇలాంటి దేవుణ్ణి నేను ఈ బాధలో ఎలా ప్రార్థన చేయమంటారు అని. రీసెంట్గా ఒక సంఘటన జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను సందర్శించడానికి ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళ చిన్న కుమారుడు అంటున్న మాట ఏంటంటే, పాస్టర్ గారు ఈ సందర్భంలో కూడా ప్రార్థన చేయమని మీరు చెప్తున్నారే, ఒక మాట అడుగుతున్నాను, యాక్సిడెంట్ అవుతున్నప్పుడు కాపాడలేని నా దేవుడిని, నా తండ్రిని ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేయాలి? When God could not save me when I was going through pain and accident, why should I pray now? ఎందుకు ఇప్పుడు ప్రార్థన చేయాలి? చాలాసార్లు మనలో ఒక ఆవేదన, వెళ్తున్నప్పుడు భారభరితమైన పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు
మనము దేవునికి మనకు మధ్యలో ఉన్న బంధం అనేది ఏమవుతుందండి, కొన్నిసార్లు అది చులకనగా అయిపోతుంది, కొన్నిసార్లు అది వీక్ అయిపోతుంది, కొన్నిసార్లు అపవాది మన జీవితంలో అనుమతించే పరిస్థితులకు మొదటిగా మనం ఎక్కడ దూరం అవుతామంటే మన తండ్రి నుంచే దూరం అయిపోతాం. తండ్రి మీదే బాధ పెట్టుకుంటాం. తండ్రి సందర్భంలో ప్రార్థించాల్సిన మనము మన నోర్లు మూగబోతాయి. ఏమంటే ఇట్లాంటి సమయంలో నేను ప్రార్థన చేయలేనండి, ఐ కాంట్ బిలీవ్ గాడ్ ఎనీమోర్. ఏం చేశాడని దేవుడు ఇంత అన్యాయంగా నా జీవితాన్ని అప్పగిస్తూ ఉంటే ఏం ముఖం పెట్టుకొని ప్రార్థన చేయమంటారు? ఈ దేవుడు నా ప్రార్థన వింటాడా? ఒక మాట చెప్పాలని ఆశపడతా ఉన్నా. ముఖ్యంగా దేవుని బిడ్డగా యేసుప్రభువారు మనకు నేర్పుతున్న పాఠము కల్వరి శిలువలో ఏమంటున్నాడంటే, పరిస్థితులు ఏమైనా అయి ఉండొచ్చుగాక, చివరికి నా ప్రాణము పోయే పరిస్థితి అయి ఉండొచ్చుగాక, తట్టుకోలేని వేదన గుండా నేను వెళ్తుండొచ్చుగాక, నా ఈ క్లిష్టమైన విషాద పరిస్థితుల్లో నాకు ధైర్యాన్ని ఇచ్చేది నాకు నా తండ్రికి మధ్యలో ఉన్న సహవాసమే. I don't know how your relationship and fellowship with Heavenly Father is today, right now. ఈరోజు నీ పరిస్థితి పరలోకపు తండ్రితో ఎలా ఉందో బహుశా నాకు తెలియకపోవచ్చు, కానీ నీ అంతర్మదనంగా నీ మనసులో దేవుని పట్ల నీకున్న ఆ యొక్క స్పందన, బంధము, బాంధవ్యము ఎలా ఉందో నీకు బాగా తెలుసు. ఏ ముఖం పెట్టుకొని దేవుని ఇంకా ఆరాధించమంటారండి? ఏ ముఖం పెట్టుకొని దేవుని ఇంకా సేవించమంటారండి? నాకు దేవుడు అన్యాయం చేశాడే, ప్రజలందరూ అన్యాయపు తీర్పుకు అప్పగిస్తూ ఉంటే నా తండ్రి చూస్తూ చోద్యం చూస్తున్నాడే, నన్ను కాపాడడం చేతగా లేదా నా తండ్రికి? ఇలాంటి తండ్రికి ప్రార్థన చేయమంటారా? ఇలాంటి తండ్రి అని ఎలా సంబోధించమంటారు అని యేసుప్రభు ఎప్పుడు కూడా అనలేదు. చాలాసార్లు మనకున్న అభిప్రాయం ఏంటంటే మన దేవుణ్ణి ఎప్పుడు కూడా ఒక శాడిస్ట్ కోణంలోనే చూస్తూ ఉంటాం. నా దేవుడు నేను బాధపడితే దేవుడు సంతోషపడతాడు కదా అని. వాస్తవమే, నిజంగా అలా అనుకోవాలంటే దేవుడు మనకంటే, యేసుప్రభువారు మనకంటే ఎక్కువగా తండ్రిని శాడిస్ట్ అని ఫీల్ అవ్వాలి. ఎందుకు తెలుసా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం కలిసి చదువుకుందాం రండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో, ఐషియా చాప్టర్ 53 verse 10, యెషయా గ్రంథం 53:10 అందరం కలిసి త్వరగా చదువుకుందామండి. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు. చాలు. నేను నలగొట్టబడతా ఉంటే, నా తండ్రి ఇష్టమవుతా ఉంటే ఆ తండ్రిని ఏమంటారు? పర్లేదు, మొహమాటం వద్దు, చెప్పండి, శాడిస్ట్ అంటారు కదా. మరి అలాంటి శాడిస్ట్ అనుకోవాలంటే యేసుప్రభువారు తన పరలోకపు తండ్రి గురించి మనకంటే ఎక్కువ అనుకోవడానికి అన్ని కారణాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అతని నలగొట్టుటకు యెహోవాకు ఏమైందంటండి? ఇష్టమైందంట. అరే, సొంత కన్న తండ్రి, నీ ప్రియమైన కుమారుడు, అంతగా నువ్వు ప్రేమించావు. నువ్వు ప్రేమించిన నీ కుమారుని నలగొట్టడానికి నీకు మనసు ఎట్లా వచ్చింది? ఈరోజు ఆ ప్రశ్న అడిగితే, ఒకవేళ అదే ప్రశ్న అదే సందర్భంలో అనుమానంగా యేసుప్రభువారికి వచ్చి ఉంటే, మనమే ఒకవేళ యేసుప్రభువారి పరిస్థితి కూడా మనం వెళ్తూ ఉంటే మనమైతే ఏమంటామండి? ఈ తండ్రి అసలు తండ్రే కాదు అనమా? బహుశా మీరు పిల్లల్ని చూసే ఉంటారు, పెద్దోడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే చిన్నోడు వచ్చి అంటాడు ఏమని? చెప్పండి. నేనంటే అమ్మకి ఇష్టం లేదు మమ్మీ, నేనంటే నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు అన్నకి ఎక్కువ చాక్లెట్లు ఇస్తున్నావు, అన్నకి ఎక్కువ చూసుకుంటాను అనరా? అంటారు లేదా అండి? పిల్లలు కొద్దిగా వాడు సిక్కున్నాడు కదా, బాగలేడు కదా అని చెప్పి వాడికి ఎక్కువ ప్రేమ కాదు, ఎక్కువ అటెన్షన్ చూపిస్తే వెంటనే వేరే వాళ్ళు వచ్చి ఏమంటారు? నేనంటే ప్రేమ లేదనే దినాల్లో ఉన్నప్పుడు మరి యేసుప్రభువు నుంచి రాయబడిందంట, తండ్రి తనని నలుగొట్టకు ఇష్టమైందట. అయితే మనమైతే అంటాం ఏమనంటే, ఇలాంటి దేవుడైతే నాకు వద్దండి అనమా? అంటామా లేదండి? గుడ్ ఫ్రైడే పొద్దున కూడా అనే ఉండొచ్చు ఏమని, నా దేవుడు ఏం చేస్తున్నాడండి, నా జీవితంలో ఏం బాగైందని రావాలండి దేవుని మందిరానికి. ఆరోగ్యం బాగలేదు, ఆస్తులు అస్తవ్యస్తంగా ఉన్నాయి, అప్పుల పాలైపోయింది, జీవితం అంతా చితికిపోయింది, ప్రజల అవమానాలు, లేని నిందలు పడతా ఉన్నా, ఇంకా దేవుడు ఉన్నాడా? ఈరోజు ప్రభు అంటున్నాడు, ఉన్నాడు. తన కుమారుడిని యేసుప్రభువారు గర్జిస్తున్న మాట ఏంటంటే, ఉన్నాడు తండ్రి అని ఆరంభించాడు. ఎందుకంటే
అదే వచనం కలిసి చదువుదాం. చూడండి, దిస్ ఇస్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ పెయిన్ దట్ గాడ్ అలౌస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో వేదన గుండా వెళ్తున్నప్పుడు, బాధ గుండా వెళ్తున్నప్పుడు, తట్టుకోలేని దిగ్భ్రాంతి గుండా వెళ్తున్నప్పుడు, ఈరోజు ఏదైతే బరువెక్కి ఈరోజు మాట్లాడుతున్నావో దాని వెనుక రహస్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అతని నలగొట్టకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. బాగా వింటే అక్కడ రాయబడిన మాట, ఇదంతా వేదన ఎందుకు అనుమతిస్తున్నాడు దేవుడు అంటే, చాలామందికి సందేహం. గుడ్ ఫ్రైడేని గుడ్ అని ఎందుకు అంటారండి? యేసుప్రభు చచ్చిపోతే మీకు గుడ్డా అండి అంటారు చాలామంది, పాపం తెలియక. యేసుప్రభు వారు మరణించిందే నీ పక్షమున నీ మరణాన్ని కొట్టివేయడానికి, పాప అపరాధ పరిహారార్థ బలిగా నువ్వు బలి ఎక్కాల్సిన నీ ప్లేస్లోకి యేసుప్రభు వారు వచ్చి బలి అర్పించబడ్డాడు. కనుక ఈరోజు ఏంటండి? గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. ఏం శుభం అంటే నీకు మరణం లేదు, నీకు శాపం లేదు, నీకు ఈ నిట్టూర్పు లేదు. ఎందుకంటే నీకు బదులు ఆ శిక్షా విధిని అంతటిని యేసుప్రభు వారు ఈరోజు భరించాడు. కనుక ఈరోజు నీకు మరణం రావాల్సిన దినములో జీవాన్ని దేవునికి ఇచ్చాడు, శాపం రావాల్సిన దినమందు ఆశీర్వాదానికి పాత్రగా చేశాడు, చావాల్సిన నిన్ను ఈరోజు బ్రతికించాడు. కనుక ఈరోజు ఏంటండి? శుభ శుక్రవారం. అయితే ఎందుకు దేవుడు అనుమతించాడట? అక్కడ చాలా స్పష్టంగా రాస్తుంది చూడండి, ఆఖరి లైన్లో, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ద పర్పస్ ఆఫ్ గాడ్ విల్ బి అకంప్లిష్డ్. యేసుప్రభు వారి యొక్క గమనిక ఎప్పుడైతే ఉద్దేశం మీద ఉందో, మళ్ళీ ఒకసారి చెప్తున్న ఈ మాట జాగ్రత్త వినాల్సి మనం చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే యేసుప్రభు వారు వేదన గుండా వెళ్తున్నప్పుడు, ద పర్పస్ బిహైండ్ ద పెయిన్, ఆ వేదన కింద ఉన్న దాగి ఉన్న ఉద్దేశాన్ని ఎప్పుడైతే యేసుప్రభు వారు గమనికగా పెట్టుకున్నాడో, తన తండ్రి వైపు చూసి తనను అపార్థము చేసుకోలే. ఈరోజు నువ్వు దేవుని అపార్థం చేసుకుంటున్నావంటే, దేవుని కోపములో ఆవేశంలో మాట్లాడుతున్నావంటే అర్థం ఏంటి తెలుసా? నీ జీవితంలో దేవుడు ఎందుకు ఆ నొప్పిని అనుమతించాడో ఆ ఉద్దేశాన్ని నువ్వు ఇంకా అర్థం చేసుకోలే. The biggest problem of Christendom is we fail to understand the purpose of God and the purpose of pain in our life. మన జీవితంలో నొప్పిని దేవుడు ఎందుకు అనుమతిస్తాడో దాని ఉద్దేశం మనకి తెలీదండి. మనకు తెలుసుంటే ఈ విషాదం ఏంటంటే 2000 సంవత్సరాల గుడ్ ఫ్రైడేలు సాగిపోతున్నాయి. కానీ ఈరోజు కూడా దేవుని జీవితంలో వేదన అనుమతిస్తే, ఈరోజు దేవుని జీవితంలో నొప్పి అనుమతిస్తే, ఈరోజు దేవుని జీవితంలో అనారోగ్యం అనుమతిస్తే, దా నొప్పి వెనకలో ఉన్న ఉద్దేశాన్ని ఈరోజు కూడా నువ్వు అపార్థం చేసుకున్నావు. కాబట్టే తండ్రికి నీకు మధ్యలో బంధం ఏమైంది? షేక్ అయింది. చాలాసార్లు ఈరోజు వేదనలో కూర్చొని అంటున్నావు ఈ మాట, ఎందుకండి దేవుడు నా మీద ఇలా పగ తీర్చుకుంటున్నాడు? నిజంగా దేవుడు శాడిస్టా అని భయపడే మాట ఏంటంటే, దేవుడు తన ఉద్దేశం సంకల్పమట ఈ నలగొట్టుట ద్వారా ఏమైందండి? నెరవేర్చబడింది. ద క్రూసిఫిక్షన్ ఫుల్ఫిల్డ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ద క్రూసిఫిక్షన్ అండ్ ద సఫరింగ్ అకంప్లిష్డ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ఏంటయ్యా ఉద్దేశము అంటే, ఆ సంకల్పం ఏంటి అంటే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఏమవుతాడంటే ఈ వేదన ద్వారా అతడు దీర్ఘాయుష్మంతుడగును. అంటే ఈ మరణమట దేవుణ్ణి అంతం చేయదండి. వాస్తవంగా ఈ మరణం ఏం చేస్తుందంటే దేవుణ్ణి చిరంజీవిని చేస్తుంది. అంటే దీర్ఘాయుష్మంతుని చేస్తుంది, మరణము లేకుండా చేస్తుంది. తద్వారా ఏమవుతుందంటే అతని సంతానము అపరాధ పరిహార బలిగా చేయగా, దాని ముందు వచ్చిన అతడు తను తాను అపరాధ పరిహార బలిగా చేయగా అతని సంతానం ఎవరండి? యేసుప్రభు వారి యొక్క బిడ్డలైన మనమే. మనము మన క్రీస్తు ప్రభు వారు మన తండ్రిగా పడిన వేదన, ఆ నలగొట్టబడడం, మనకు బదులు తాను తీసుకున్న ఆ స్థానాన్ని చూసి మనం ఏమవుతామంటండి? సంతోషపడి, రెండవదిగా దేవుని యొక్క ఆయన ఏమవుతాడు? దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఆయన ఉద్దేశాలు ఏమవుతాయి? సఫలమవుతాయి. ఈరోజు డిడ్ యూ మిస్అండర్స్టాండ్ వై గాడ్ అలౌడ్ పెయిన్ ఇన్ యువర్ లైఫ్? డిడ్ యూ మిస్అండర్స్టాండ్ వై గాడ్ అలౌడ్ అన్ యాక్సిడెంట్ ఇన్ యువర్ లైఫ్? డిడ్ యూ మిస్అండర్స్టాండ్ వై సమ్వన్ ఈజ్ లాస్ట్ ఇన్ యువర్ లైఫ్? ఈరోజు అపార్థం చేసుకొని కూర్చున్నావా? నాకు అర్థం కావట్లేదండి, ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నా అర్థం అవ్వట్లేదు. ఓ మాట చెప్పాలని ఆశపడతాను. ప్రభు అంటాడు, నేను చేయనది నీకు ఇప్పుడు తెలియదు, ఇక మీదట తెలుసుకుందువు. కల్వరి శిలువ వేదన, యేసుప్రభు వారు ఆ ఉద్దేశాన్ని గుర్తుంచుకున్న కారణాన్ని బట్టి సంతోషముగా ఏమంటున్నాడు? తండ్రి
తండ్రి తండ్రి తండ్రి. ఆయన ప్రార్థన పరిచర్య ఆగలేదు, ప్రార్థన ద్వారా దేవుని మీద ఆధారపడడం ఆగలేదు. తండ్రితో తన బంధము ఏ నొప్పి కానీ ఏ బాధ కానీ కదల్చలేకపోయింది. నో పెయిన్ కుడ్ షేక్ హిస్ రిలేషన్షిప్ విత్ హిస్ ఫాదర్. ఎస్, పెయిన్ హర్ట్స్, నొప్పి గాయంగా అనిపిస్తుంది. ముఖ్యంగా పగిలిన గుండె పగిలిన కాళ్ళ కంటే, విరిగిన కాళ్ళ కంటే, విరిగిన చేతుల కంటే గాయభరితమైంది. ఎ బ్రోకన్ హార్ట్ ఈజ్ మోర్ పెయిన్ఫుల్ దాన్ అ బ్రోకన్ లింబ్. విరిగిపోయిన కాలు కంటే, విరిగిపోయిన చేతుల ఎముకల కంటే గుండె గాయం అనేది ఇంకా గాయభరితమైంది. అయినా సరే ఆ పెయిన్లో కూడా యేసుప్రభువు వారు తండ్రి ఉద్దేశించిన నొప్పి గాయాన్ని అపార్థము చేసుకోలేదు. ఎందుకు అపార్థం చేసుకోలేదంటే ఆ సంకల్పం ఏంటో యేసుప్రభువు వారి గురి కలిగి ఉన్నాడు. అందుకొరకే షుడ్ ఐ నాట్ బీ ఇన్ మై ఫాదర్స్ బిజినెస్, నా తండ్రి పనిలో నేను ఉండొద్దా? చిన్నప్పటి నుంచి అదే ఫోకస్ ఉందండి. యెరూషలేం వైపు నేను వెళ్ళకూడదా? నిర్గం గురించి మాట్లాడొద్దా? ఏలియా మోషేలతో మాట్లాడుకుందదే ఆలోచించినది. హీ వాజ్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ ద పర్పస్. ఈరోజు ప్రియ సోదరి సోదర, దేవుని యొక్క సంకల్పం తెలుసుకుంటే అప్పుడు మధ్యలో వీళ్ళు సిలువేసిన వాళ్ళని క్షమించడం చాలా ఈజీ. ఆయన సంకల్పం ఉద్దేశం తెలుసుకుంటే సిలువేసిన వారిని క్షమించడం చాలా ఈజీ. అప్పుడు నువ్వు అనగలుగుతా, ఏమండి తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పడం చాలా ఈజీ అని అనుకుంటారు కదా. అంత ఈజీ కాదండి. ప్రభువా, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు ప్రభువా అని చెప్పడం అంత ఈజీ కాదు. నువ్వు ఇతరులను క్షమించగలగాలి. చాలామంది అంటారు గుడ్ ఫ్రైడే రోజు అంటే ఈజీగా అందరినీ క్షమించేసేయాలండి. గుడ్ ఫ్రైడేలో మొదటి మాట క్షమించమని దేవుడు చెప్పాడు. ఈజీగా మీ భర్తలు భార్యలు క్షమించండి, భార్యలు భర్తలు క్షమించండి, అత్తలు కోడలు క్షమించండి, కోడలు అత్తలు క్షమించండి, అందరూ క్షమించుకొని ఫ్రీగా వెళ్ళిపోదామని. అంత ఈజీ కాదు. ఎప్పుడు క్షమిస్తాను తెలుసా? ఎప్పుడు క్షమిస్తాను తెలుసా? ఎలా క్షమిస్తాను తెలుసా? దేవుడు మధ్యలో వ్యక్తులను వాడుకుంటాడు, అంతేగాని వ్యక్తుల్లో ప్రాధాన్యత లేదు, వ్యక్తిలో శక్తి లేదు, వ్యక్తులు హీరోలు కాదు. వారిని అనుమతించింది ఎవరో? దేవుడు అని గుర్తిస్తే అప్పుడు క్షమించడం ఏమవుతుంది? ఈజీ అవుతుంది. ఈరోజు ఎందుకు క్షమించలేకపోతున్నావు? పగ, ఏమనంటే వెంజన్స్, రివెంజ్ అని వాస్తవం చెప్పమంటారండి. రోమిల సమయంలోనే యేసుప్రభువు వారు ఎందుకు ఆ కలవరిశిలకు ఎక్కి మాట అనాల్సి వచ్చింది తెలుసా? అందరికంటే, అన్ని రాజ్యాల కంటే, మాదియ పర్సియా, ముఖ్యంగా అన్ని రాజ్యాల కంటే రోమా ప్రభుత్వం వారు, రోమన్స్ వాళ్ళకున్న నైజం ఏం తెలుసా అండి? రోమన్ ప్రభుత్వం వారు నిలబడే పునాదే రివెంజ్ మీద అండి. వారు ఏం చేసినా రివెంజ్ మీద ఆధారపడి ఉంటుంది. వారు చివరికి వాళ్ళు ఆరాధించే దైవం కూడా ఏం పేరు పెట్టుకున్నారు తెలుసా అండి? రివెంజ్. వాళ్ళు దేన్ని ఆరాధిస్తారంట? రివెంజ్, పగ తీర్చుకోవడానికి ఆరాధిస్తారంట. అందుకొరకే రోమన్స్ కనిపెట్టిన క్రూరత్వపు శిక్షలు ప్రపంచంలో ఇంకెవరు కనిపెట్టలేదండి. వాళ్ళకున్న టాలెంట్ ఏంటంటే అతి భయంకరమైన సిలువ ఎలా అప్పగించాలి, ప్రతి బాడీలో ప్రతి పార్ట్ని ఎలా వేదనకు అప్పగించాలనేది రోమిల కంటే ఎక్కువ మీకెవరికి తెలీదు. అది సరిపోదన్నట్లు చివరికి ఏం చేసేవాళ్ళు తెలుసా అండి? మనుషులకు టార్చర్ పెట్టడానికి కొరకు సింహాలను తీసుకొచ్చి వాటిని ఆకలితో మరగబెట్టి, ఆకలితో ఉన్న సందర్భంలో తీసుకెళ్ళి పడని వాళ్ళని తీసుకెళ్ళి దాంట్లో ఏం చేస్తారంటండి? వేస్తారంట. అంత కోపం వాళ్ళకి, అంత పగ వారికి, అంత రివెంజ్ వారికి. అలాంటి సందర్భంలో దేవుడు అంటున్న అతి పవర్ఫుల్ మెడిసిన్ ఏం తెలుసా? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగనక వీరిని ఎలా చెప్తున్నాడండి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ హీ అండర్స్టూడ్ ద పర్పస్ దట్ ఇట్ ఈస్ నాట్ ద పీపుల్ బట్ ఇట్ ఈస్ గాడ్ హూ అలౌడ్ ఇట్. దేవుడు అనుమతించాడనే ఉద్దేశం గుర్తిస్తే మధ్యలో వాడుకున్న వస్తువులు కానీ, మధ్యలో వాడుకున్న ప్రాంతాలు కానీ, మధ్యలో వాడుకున్న వ్యక్తులు కానీ నువ్వు హీరోలాగా చూడవు. ఈరోజు ఎందుకు నువ్వు క్షమించలేకపోతున్నావు అంటే వాళ్ళని హీరోలాగా చూస్తున్నావు. యోసేపు తన సహోదరులను ఎందుకు క్షమించగలిగాడు? వాళ్ళని హీరో చేయలేదండి. ఒకటే మాట అన్నాడు, మీరు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ. నేటి దినం అనేకులు బ్రతుకున్నట్లు దేవుడు దేని కొరకు చేశాడు? మేలు కొరకే చేశాడు. అంటే ఎవరు చేశారట? దేవుడు. అంటే వీరి యొక్క గమనిక ఎవరి మీద ఉంది? యోసేపు మనస్సు ఎవరి మీద ఉందండి? దేవుని మీద ఉంది, మనుషుల మీద కాదు. అన్నలు చేసిన అన్యాయం మీద కాదు. ఎందుకంటే ఒకళ్ళు యోసేపు నడితే యోసేపు అంటాడు, వాళ్ళు ఎవరండి ఆఫ్టర్ ఆల్ మధ్యలో బక్రాలు అంటాడు. మన భాషలో అంటారు కదండి, ఏమని? మధ్యలో బలిపశులు అయిపోయామండి, బక్రాలం అయిపోయామండి. చేసినోడు వేరో, ఉద్దేశం వేరు, కానీ మధ్యలో మేమయ్యాం, బలి అయిపోయాం అంటారు కదా. వాస్తవంగా తనను గాయం చేసిన యోసేపుని గాయం చేసిన సహోదరులు అయితే యోసేపు అంటాడు, వీళ్ళంతా పాపం బక్రాలు, తెలియదు వాళ్ళకి.
వీళ్ళు కీడు చేయాలని అనుకున్నారు, కానీ నా ప్రభు మిమ్మల్ని వాడుకున్నాడు రా, అంతే. కాబట్టి మేము ఏం చేస్తున్నా, మనస్ఫూర్తిగా క్షమిస్తున్నా. ఈ ఉద్దేశం ఉంటే, ఈ అండర్స్టాండింగ్ ఉంటే, ఈరోజు నువ్వు క్షమించలేని వ్యక్తులంటూ నీ పక్కన ఎవరు ఉండరో. అందుకొరకే బిలిగ్రామ్ గారు ఒక మాట అన్నారు, అద్భుతమైన దైవజనుడు తనకు మాట అన్నాడు, నిజంగా ప్రజలు కానీ మనస్ఫూర్తిగా క్షమించగలిగితే 75% హాస్పిటల్స్ అంట ఖాళీ అయిపోతాయట అండి. హాస్పిటల్స్ ఏమవుతాయి? ఖాళీ అయిపోతాయి. అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యం వచ్చేస్తుంది, ఆరోగ్యం వచ్చేస్తుంది. ఈ విషాదం ఏంటంటే తప్పు చేసినోడు బాగానే ఉంటాడు, కానీ క్షమించకుండా మనసులో మనము ఆ చేదును పెట్టుకొని వాళ్ళకంటే ఎక్కువ వేదన ఎవరు అనుభవిస్తారండి? మనం అనుభవిస్తాం. బీపీ షూటప్ అయిపోతుంది, తట్టుకోలేని అనారోగ్య పరిస్థితులు. విషాదం ఏంటంటే దేవుని సంకల్పము దేవుడు అనుమతిస్తున్నాడు. వీళ్ళు కాదు హీరోలు, వీళ్ళు కాదు, మా అత్త కాదు హీరో, నా కోడలు కాదు హీరో, లేదా నా భర్త కాదు హీరో, లేదా నా వాసు కాదు హీరో, అనుమతించిన అవతల వచ్చి రోడ్ వచ్చి యాక్సిడెంట్ గుద్దాడు కదా వాడు కాదు హీరో, అనుమతించింది నా దేవుడు. కాబట్టి వీళ్ళని ఏం చేస్తున్నా? క్షమిస్తున్నా. మరి ఇప్పుడు దేవుడు తప్పు చేసినాడా? కాదు. అనుమతించిన దేవుడు ఒక సంకల్పం ఉంది, పర్పస్ ఉంది. కాబట్టి నా దేవుని ఏం చేస్తున్నా? ఆరాధిస్తున్నా. యూ బికమ్ సూపర్ పవర్ఫుల్ అండ్ డివైన్ వెన్ యు ఆర్ ఏబుల్ టు ఫర్గివ్. క్షమించగలిగితే, క్షమించడం అనేది దైవ లక్షణం. క్షమించడం అనేది ఉన్నతమైన వారి యొక్క లక్షణం. ఎందుకు తెలుసా అండి? క్షమించడం అనేది న్యూక్లియర్ వెపన్ కంటే శక్తివంతమైంది, అణుబాంబు కంటే బలవంతమైంది ఏదండి? క్షమించగలడం. మీరు అనొచ్చు, అదేంటి బ్రదర్, న్యూక్లియర్ ఓపెన్ చేస్తే ఫిషన్ రియాక్షన్ ఇంకా మొత్తం అలా స్ప్రెడ్ అయిపోయి అంతా చచ్చిపోతారు కదా అని. ఎంత దూరం పోగలుగుతుందండి? హిరోషిమా నాగసాకి మీద బాంబు వేశారు, ఎన్ని పట్టణాలు పాడయ్యాయి? ఆ 2 పట్టణాలు పాడయ్యాయి. అదే క్షమించగలిగితే ఏమైంది తెలుసా? చూడండి, యేసుప్రభువారు క్షమిస్తున్న తండ్రి వీరేం చేర్చున్నారో వీరెరుగక వీరిని క్షమించమన్నాడు. ఏమేమి ప్రభావాలు? 3 లోకాలు కదిల్చబడ్డాయి. పరలోకం ప్రభావితమైంది, పాతాళం ప్రభావితమైంది, ఒక కలవరిశిలలో వేలాడుతున్న దొంగ ప్రభావితమయ్యాడు. ఒక మాటలో చెప్పాలి అంటే యేసు ప్రభువారు క్షమించడం ద్వారా సర్వ మానవాళిని ప్రభావితం చేశాడు. అది సరిపోదన్నట్లు పరలోకాన్ని ప్రభావితం చేశాడు, పాతాళాన్ని ప్రభావితం చేశాడు, దూతలను ప్రభావితం చేశాడు. ప్రకటన 1:18 రాస్తుంది, సాతాను యొక్క అన్నిటికంటే ముఖ్యంగా అపవాది యొక్క ఆ యొక్క నరకపు పాతాళపు ద్వారములను దేవుడు ఏం చేశాడంట? మూసేశాడు. రెవల్యూషన్ చాప్టర్ 1:18 అందరం కలిసి చదువుదాం. ప్రకటన 1:18. యేసుప్రభువారు ఎందుకండి అపవాది యొక్క తలను చితికదొక్కటి అడిగాడు? ప్రకటన 1:18. రెవల్యూషన్ చాప్టర్ 1:18 అందరం కలిసి చదువుదాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో. ఏం తాళం అంటండి అది? మరణం యొక్క తాళము. రెండవది పాతాళం యొక్క తాళపు చెవి. పాతాళం యొక్క తాళపు చెవి ఓపెన్ అయ్యేది దేంతో తెలుసా? క్షమించడం ద్వారా. న్యూక్లియర్ వెపన్తో పాతాళ ద్వారాలు తెరవబడవండి. న్యూక్లియర్ వెపన్తో పాపపు ద్వారాలు, మరణపు ద్వారాలు తెరవబడవు. న్యూక్లియర్ వెపన్ తీసుకెళ్ళి వేస్తే సమాధి తెరవబడుతుందా అండి? తెరవబడదు. కానీ ఒకరోజు క్షమించగలిగితే, వెన్ యు ఆర్ ఏబుల్ టు ఫర్గివ్, క్షమించగలగడంలో యేసుప్రభువు వారికి ఏ తాళపు చెవి వచ్చిందండి? పాతాళం యొక్క తాళపు చెవి వచ్చేసింది. యూ కెన్ either క్లోజ్ ద గేట్స్ ఆఫ్ హెల్ ఆర్ ఓపెన్ ద గేట్స్ ఆఫ్ హెవెన్ బై బీయింగ్ ఏబుల్ టు ఫర్గివ్. క్షమించడం ద్వారా నువ్వు పరలోకాన్ని ఏం చేస్తావండి? తెరుచుకుంటావు. పరలోక ద్వారాలు ఏం చేస్తావు? తెరుచుకుంటావు. విషాదం ఏంటంటే చాలాసార్లు నీ జీవితంలో నీ అంతటి నీవే బలహీనం అయిపోవడం కారణం ఏంటంటే మనసులో నువ్వు ఇంకా క్షమించలేకపోవడం. చాలాసార్లు అంటావు, అదేంటండి వాళ్ళు వచ్చి నన్ను సారీ అడిగితే నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నానండి అంట. మనలో ఒక పెద్ద రోగం అది. ఎవరైనా వచ్చి నన్ను సారీ అడుగుతుంటే నేను చాలా పెద్ద మనసు అండి, రెడీగా ఉన్నాను దేనికి? క్షమించడానికి. అని యేసుప్రభుకి వచ్చి ఎవరైనా సారీ అడిగారా? యేసయ్యా నేను సైనికుని, నేను నీ మీద ఉమ్మూస్తున్నా, సారీ అడుగుతున్నా ప్రభు అన్నాడా? ఎవరు అడగకముందు ఏం చేశాడు యేసుప్రభు? క్షమించాడు. డోంట్ వెయిట్ ఫర్ సమ్వన్ టు కమ్ అండ్ ఆస్క్ యూ అన్ అపాలజీ. ఇట్స్ మీనింగ్లెస్. క్షమించడం అనే దానికి ఎవరో వచ్చి మధ్యలో అడిగి క్షమిస్తారా అయ్యగారు అని అడిగేంత అవసరత లేదండి. దైవ లక్షణం క్షమించడం, మానవ లక్షణం పగ తీర్చుకోవడం. మానవుడు దైవమయ్యాడంటే అర్థం ఏంటి? పగ తీర్చుకోవడం నుంచి ఎక్కడికి వచ్చాడు? క్షమించగలుగుతున్నాడని. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫర్గివ్, లెట్ మీ టెల్ యూ, యు ఆర్ డివైన్.
ఒక మాటలో చెప్పాలంటే, ఆ క్షమించడానికి కొరకు దేవుడు మనందరి పక్షంలో ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన పరిచర్య చేస్తాను. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగునుగా వీరిని. ఆ విజ్ఞాపన పరిచర్యతో స్టార్ట్ అయింది మన పాప క్షమాపణ. ఆ రోజు స్టార్ట్ అయింది మన పాప క్షమాపణ. ఈ రోజు కూడా కొనసాగుతూ ఉంది. మీరు అనుకోవచ్చు బహుశా కలవరిసలో మొదటి మాట ఆ రోజు చెప్పి దేవుడు ఆపేశాడని. కాదండి, ఆపేలేదు దేవుడు. ఈ రోజు కూడా తండ్రి కుడిపార్శ్వం కూర్చొని ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తాను. ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద క్రాస్ ఈజ్ స్టిల్ షౌటింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ హిస్ వాయిస్ ఈవెన్ టుడే, సిట్టింగ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ఫాదర్. కలవరిసలో ఆరంభించబడిన మొదటి కేక ఈ రోజు కూడా యేసుప్రభువారు కొనసాగిస్తూనే ఉన్నాడు. ద క్రై ఆఫ్ ఫర్గివ్నెస్ hasn't stopped even today. ఎందుకంటే ఈరోజు కూడా గుడ్ ఫ్రైడే సంబరాలు చేసుకుంటున్నాం అంటే కారణం చెప్పమంటారా? ఆ రోజు ఆరంభించబడిన కేక ఈ రోజు కూడా తండ్రి కుడిపార్శ్వన ఏమవుతుందండి? కొనసాగుతూనే ఉంది. ప్రతిసారి ప్రభు అంటున్న ప్రార్థన ఏంటి? తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగనుక వీరిని. someone is interceding on our behalf even today. ఈ రోజు కూడా నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎంత భయంకరంగా నువ్వు దేవుణ్ణి అన్యాయంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా సరే, ఒక వ్యక్తి నీ కొరకు ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు కలవరిసలో రుధిరధారలో చేబూని తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఈరోజు కూడా ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకొరకే ఒక ప్రాంతంలో, ముఖ్యంగా అమెరికా ప్రాంతంలో జరిగిన సంఘటన మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నా. వాస్తవంగా జరిగిన సంఘటన అండి. నిజంగా అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నార్త్ సౌత్ రీజియన్స్ గొడవలు చేసుకున్నారు. అది చివరికి మనస్పర్ధలు కాస్త దూరం ఎక్కువ అయిపోయి ఆ ఫ్రిక్షన్ కాస్త సివిల్ వార్, ఇంటర్నల్ వార్గా కన్వర్ట్ అయిపోయింది. అంటే నార్త్ వాళ్ళకి సౌత్ వాళ్ళు పడట్లేదు, సౌత్ వాళ్ళకి నార్త్ వాళ్ళు పడట్లేదు. ఇలా ఘోరంగా వారు పోట్లాడుకుంటున్న సందర్భము చివరికి ఏమైపోయిందంటే, సౌత్ వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది స్పైస్ని, కొంతమంది మాతృగాళ్ళని, ఆ యొక్క వేగుల వారిని స్పైస్ని పంపించారు. చూసి నార్త్ వాళ్ళ స్ట్రాటజీస్ తెలుసుకొని రమ్మని. యుద్ధం స్టార్ట్ అయింది. ఈ సౌత్ వాళ్ళు కొంతమంది టీంలో నుంచి ఒక స్పై వెంటనే దాటి ఏం చేశాడండి? నార్త్ వైపు వెళ్ళిపోయేసరికి తెలియకుండా ఉన్నాడు. ఆయనని పట్టేసుకున్నారు. నార్త్ వాళ్ళు పట్టేసుకొని, ఆర్మీ వాళ్ళు పట్టేసుకున్నారు. ఆ నార్థన్ ఆఫీషియల్స్ వాళ్ళని తీసుకొని చితకబాదుతూ ఉన్నారు. రెడ్ హ్యాండెడ్ దొరికాడు, స్పైయింగ్ చేస్తూ ఉన్నాడు, పట్టుకున్నాడు, తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. వాళ్ళ చట్టం ప్రకారము ఆ వ్యక్తిని హ్యాంగ్ చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే తీసుకెళ్ళి ఉరికంబము ఎక్కించారు. అరెస్ట్ చేశారు, జైల్లో వేశారు. ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటున్నాడండి ఈ వ్యక్తి. ఎంత కోపం తిరుగుతున్నా అంటే, మా దేశాన్ని పాడు చేశాడు అబ్రహాం లింకన్, ఈయన ఎట్లాంటి వ్యక్తి, దరిద్రుడు, దుర్మార్గుడు, చివరికి నా ప్రాణాల మీద తెచ్చాడు, వేగులు చూడమని పంపించింది మా సౌత్ వాళ్ళు కదా, ఈ నార్త్ ఏంటి, సౌత్. ఇంకా వేదన, కోపము, ఆవేదన ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉన్నాడు. ఎవరండి? ఈ వ్యక్తి, అరెస్ట్ అయిన వ్యక్తి, స్పై. వెంటనే 2 రోజులు 3 రోజులు అయిపోయింది. 4వ రోజు, 4th డే రోజు హ్యాంగ్ చేయబడాలి. అంతా రెడీ అయిపోయింది. భయం ఎక్కువైపోతూ ఉంది, బాధ అనిపిస్తూ ఉంది, పిల్లలు గుర్తొస్తూ ఉన్నాయి, కుటుంబం బాధలు గుర్తొస్తూ ఉన్నాయి, కోపం వస్తూ ఉంది. ప్రపంచం మీద, దేశం మీద, ప్రభుత్వం మీద, ప్రెసిడెంట్ మీద, ప్రతి ఒక్కరి మీద, ప్రెసిడెంట్ మీద ఇష్టం వచ్చిన కోపం వస్తాం. ఒకరోజు తలుపు తీర్చారు. ఆ రోజు అనుకున్నాడు, ఇంకా నా చావు సమయం రానే వచ్చింది, ఇంకా గంతలు కడతారు, తీసుకెళ్ళను ఉరికమ్మ ఎక్కిస్తారని ఊగిపోతున్న టైంలో, కోపం తట్టుకోలేని పరిస్థితిలో, గుండె లోతును తన్నుకొస్తున్న ఆవేదనలో అరవబోతూ అంటే వాళ్ళు అన్నారు, ఆగయ్యా, క్షమాభిక్ష, ఫర్గివ్నెస్ లెటర్ వచ్చింది నీకు అని. లెటర్ తీసుకున్నాడు, ఓపెన్ చేసి చూశాడు. కింద రాస్తుంది, యు ఆర్ పార్డన్, నువ్వు క్షమించబడ్డావు. కింద యువర్స్ అబ్రహాం లింకన్, నేను క్షమించింది ఎవరు? అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అని సంతకం పెట్టాడు. ఫస్ట్ క్వశ్చన్ ఈయనకు వచ్చింది ఏం తెలుసా అంటే, ఆయనతో అడిగాడు, అయ్యా నేను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాను కదా ఆయనని, కోపం అంతా ఆయననే తిడుతూ ఉన్నా, ఇప్పటిదాకా తిట్టింది ఎవరిని? అబ్రహాం లింకన్నే. అట్లాంటిది ఈయనేంది నన్ను క్షమించానని లెటర్ పంపించాడు. వెంటనే అన్నాడంట, నువ్వు ఎంత తిడుతున్నావో దాన్ని బట్టి క్షమాభిక్ష రాలేదు. మళ్ళొకసారి చెప్తున్నా, నువ్వు ఎంత దుర్మార్గుడువో దాన్ని బట్టి క్షమాభిక్ష రాలేదు, నువ్వు ఎంత తిడుతున్నావో దాన్ని బట్టి క్షమాభిక్ష రాలేదు. ఒక వ్యక్తి నీ కొరకు విజ్ఞాపన చేస్తూ వాషింగ్టన్ డీసీకి వెళ్ళాడు. నీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ప్రెసిడెంట్ కాళ్ళు పట్టుకున్నాడు. ఆ వ్యక్తి చేసిన ఆ ప్రార్థన, ఇంకో మాటలో విజ్ఞాపన ప్రార్థనను బట్టి నిన్నేం చేశాడు? ఆయన క్షమించాడు. నీ గొప్పతనమో లేదా నీ పాపమో కాదు, లేదా ఆయన గొప్పతనమో కాదు, మధ్యలో ఒక వ్యక్తి నీ కొరకు ఏం చేశాడు? పాటుపడ్డాడు. హీ స్టూడ్ యాజ్ అ షూరిటీ ఫర్ యూ అండ్ హీ వాజ్ బెగ్గింగ్ ఆన్ యువర్ బిహాఫ్, ప్లీడింగ్ ద ప్రెసిడెంట్ సో బ్యాడ్లీ దట్ ఫైనలీ హీ గేవ్ ద పార్డన్ లెటర్. ఎంతగా బాధపడ్డాడు ఆయన అంటే, ఎంతగా ప్రాధేయపడుతున్నాడు ఆయన అంటే, ఆయన ముఖం చూసి ఏం చేశాడు? నీకు
క్షమాభిక్ష ఇచ్చేసాడు. ఓ మాట చెప్పమంటారా, మనం ఎంత ఘోర పాపులమా, ఎంత భయంకరంగా మన పాపం ఉందో దాన్ని బట్టి దేవుడు క్షమించలే. తండ్రిని దేవుడు మనకు క్షమించడానికి కారణం ఏంటంటే, మన కొరకు విజ్ఞాపన చేస్తున్న యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు పూటగా నిలబడ్డాడు. హీ షుడ్ హ్యాస్ అ ష్యూరిటీ ఫర్ అస్. ఎంతగా ఆయన ఒక పాటుపడ్డాడంటే, ఈరోజు అయ్యా నువ్వు క్షమించాలి, అయ్యా నువ్వు క్షమించాలి, అయ్యా నువ్వు క్షమించాలి. నువ్వు క్షమించకపోతే నా బిడ్డ బ్రతకలేడు, నువ్వు క్షమించకపోతే నా బిడ్డ ఆ తీర్పు వస్తే తట్టుకోలేడు. అయ్యా ఆయనకు బదులు నేను భరిస్తున్నా, ఆయనకు బదులు నేను వేదన పడుతున్నా, ఆయనకు బదులు నేను అప్పగించబడుతున్నా, దయచేసి ఆయన ఏం చేయాలి, క్షమించయ్యా. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. హెజ్కియా భక్తుడు మరణ ప్రాయంలో ఉన్నాడు, చివరికి తీర్పు రానే వచ్చింది, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా ప్రాణము పోతుందని తెలిసిపోయింది. యెషయా భక్తుడు వచ్చి హెజ్కియా భక్తుడు అన్నాడు, నీ ఆయుష్ అయిపోయింది అయ్యా. బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ 30, యెషయా గ్రంథము 38వ అధ్యాయము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము. మనందరము కలిసి ఈ సందర్భంలో 14వ వచనం కలిసి చదువుకుందాం. 14వ వచనం కలిసి చదువుకుందాం. మంగళ కత్తి పిట్టవలను ఒదరుకు వలను నేను కిచకిచలాడితిని, గువ్వవలే ములిగితిని, ఉన్నత స్థలము తట్టు చూచి నా కన్నులు క్షీణించెను, నాకు శ్రమ కలిగెను. యెహోవా నా కొరకు పూటపడి యుండెను. ద లార్డ్ స్టూడ్ యాజ్ అ ష్యూరిటీ ఫర్ మీ. నాకు బదులు దేవుడు ఏం చేస్తున్నట్టండి, పూటపడ్డాడంట. అయ్యా ఈయన వ్యక్తిని నాశనం చేయదయ్యా, ఈ తీర్పు తన మీదకి రాకూడదయ్యా, అయ్యా వీరేం చేయాలి, క్షమించయ్యా అని పూటపడ్డాడు. కనుకనే ఈరోజు మనం ఏమయ్యామండి, ఇంకా క్షమించబడి సజీవులుగా ప్రభు భిక్ష. అందుకొరకు కలర్స్లో వచ్చిన మొదటి ఆశీర్వాదం ఏంటంటే క్షమా భిక్ష. ఏం భిక్ష అండి, క్షమా భిక్ష. క్షమా భిక్ష నీకేమిచ్చిందంటే నిత్యత్వం అనే భిక్షనిచ్చింది. నిత్యత్వం అనే భిక్ష ఈరోజు ఇంకో మాటలో చెప్పాలంటే ఈరోజు మన ప్రాణ భిక్షగా మన కొరకు ప్రభు పూటబడి ఏం చేశాడు, నిలబడ్డాడు. అందుకొరకు ఈరోజు ఏం దినమండి, గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. రెండో మాట చదువుకుందాం.